అయితే వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్‌గా ఒక్కొక్క ప్రాపర్టీని ఆర్గనైజ్ చేసి రెగ్యులేట్ చేసుకోవడానికి, ఆ ప్రాపర్టీని ఓవర్‌సీ చేయడానికి ముట్వలి అనే కేర్ టేకర్ కూడా ఉంటారనమాట. వక్ఫ్ ప్రాపర్టీస్‌ని చూసుకోవడానికి ఒక్కొక్క ప్రాపర్టీకి ముట్వలి అని చెప్పి కేర్ టేకర్ కూడా ఉంటారనమాట. అయితే 1995 చట్టం ప్రకారం, వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బై యూజ్ అంటే ఏ ఫార్మల్ డాక్యుమెంట్ లేకపోయినా కొన్ని ప్రాపర్టీస్ తరతరాలుగా ఆస్తులాగా వక్ఫ్ వాడుకుంటూ ఉంటదనమాట. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా వక్ఫ్‌కే చెందినయి అని చెప్పి డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఎటువంటి ఫార్మల్ డాక్యుమెంట్ లేకుండా ఆ ప్రాపర్టీ ఎప్పటినుంచో ఉపయోగించుకుంటూ ఉంటే ఆ ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ కిందే అనమాట. అదేవిధంగా 1995 చట్టం ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ఫైనల్ అనమాట. ఏ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి లేదు. ఇలా 1995 చట్టంలో చాలా అంశాలున్నాయి. అయితే వక్ఫ్ బిల్ 2024 వచ్చిన తర్వాత ఆ బిల్‌ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా అమెండ్మెంట్స్ చెప్పిందనమాట. ఆ అమెండ్మెంట్స్ తర్వాత బిల్లు మళ్ళా ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 సంబంధించి లోక్సభలో ఈరోజు చాలా పెద్ద చర్చ జరిగింది. అపోజిషన్ పార్టీసు, గవర్నమెంట్ తరపున ఎంపీసు వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద చర్చ చేశారనమాట.